అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధిలో వెనుకబడినటువంటి రాష్ట్రాన్ని మరలా తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారం చేపట్టాక తొలిసారి దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకి హాజరై తద్వారా అనేక కంపెనీలు అనేక పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ఆ యొక్క దావోస్ పర్యటనకి హాజరవడం జరిగింది. హాజరై తిరిగి స్వదేశానికి కూడా చేరుకున్నారు. అయితే దావోస్ పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు విష ప్రచారానికి తెరలేవనెత్తారు. ఏదైతే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు చంద్రబాబు నాయుడు గారు, దావోస్ వల్ల జరిగింది శూన్యం అని చెప్పేసి ఒక విష ప్రచారంకి అయితే కొత్తగా తెరదీశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. దావోస్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి బృందం, నారా లోకేష్ గారు కావచ్చు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కావచ్చు, మిగతా అధికారుల బృందం అంతా కలిసి 4 రోజుల దావోస్ పర్యటనలో ఏ కంపెనీ ప్రతినిధులు కలిశారు, ఆ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, నేషనల్ మీడియా ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ కొత్తగా ఒక అంశానికి తెరలేవనెత్తింది. దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది శూన్యం అని చెప్పేసి దాదాపుగా వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు అని చెప్పి చెబుతున్నారు. నిజంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారా, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారా బాబు గారు? దీని గురించి మీరే ఉంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి అది అలవాటు. ఎందుకంటే ఆయన లండన్ పర్యటనకి ప్రత్యేక ఫ్లైట్స్ వెళ్ళటమే కానీ దావోస్ మీటింగ్కి కూడా ఆయన ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళటం కానివ్వండి, లండన్కి వెళ్ళి లండన్లో సేద తీరి మళ్ళీ ఆయన దావోస్ వెళ్ళటం కానీ మనం గతంలో చూసాం. సరే, అక్కడ ఎవరైనా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగారు కూడా లెంతీ క్వశ్చన్ అని చెప్పటం. ఇంకంటే ఒక ఇంటర్వ్యూలో ఒక అడిగిన 4 లైన్స్ క్వశ్చన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా క్వశ్చన్ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి క్వశ్చన్ చిన్నది చేసుకోమని చెప్పి ఈయనే చెప్తాడనమాట. మీరు అడిగే వాళ్ళు కూడా క్వశ్చన్ మాకు చిన్నదిగా అడిగితే నేను చెప్తాను, 1-2 మాటలు అయిపోయేదైతే, ఒక మాటలు అయిపోయేదైతే ఉంటే అడగండి అన్నట్టు ఆయన సమాధానం అలా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నారు ఆ క్వశ్చన్ అని చెప్పి గుర్తు చేసే వరకు కూడా ఆయన నోరు తెరిసే పరిస్థితిలో లేదు. అంటే ఒకటండి, ఇక్కడ అంటే ఒక రాష్ట్రానికి ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇచ్చి ఇట్స్ ఏ వెరీ లెంత్ క్వశ్చన్ అని చెప్పడం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందంటారా? అసలు ఆయన ఆలోచన ఎలా ఉన్నదంటే ఆయన అంటాడు కదా, మళ్ళీ నేనేదో చాలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటాడు. సరే, అలాంటి వ్యక్తి బాబు గారు ఇంగ్లీష్ గురించి కమెంట్స్ చేస్తాడు. అలాంటి వ్యక్తి బిల్ గేట్స్ గారు ఎందుకు కలవలేకపోయాడు? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నువ్వు ఇంగ్లీష్లో చాలా ప్రావీణ్యం ఉంది నీకు, అలాంటి వ్యక్తితో నువ్వు బిల్ గేట్స్ గారితో ఒకసారి కూడా కలవలేకపోయావు ఎందుకు? అదే దావోస్ మీటింగ్ ఆయన గతంలో కూడా వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గంటలు ఆయనతో మాట్లాడగలుగుతున్నారు? అంటే ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు? సో నీ ఇంగ్లీష్ ఇదేంటి, ఎక్కడి వరకు? వైసీపీ నాయకుల వరకే నీ ఇంగ్లీషు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే వాళ్ళ వరకే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వైసీపీ నాయకుల వరకే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. వాళ్ళు నిన్ను పొగడాలి కాబట్టి వాళ్ళు అదే అంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు. అరే మా అధ్యక్షుడు చెప్పింది మేము తందాన అనాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రజలందరూ ఎందుకు ఒప్పుకుంటారు? దేశాలన్నీ ఎందుకు ఒప్పుకుంటాయి? సో ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఆయన అనుకుంటూ ఉంటాడు అన్నమాట. అది ప్రజలందరూ కానీ అందరూ నాయకులే కానివ్వండి. అంటే మనం ఇంటర్నేషనల్గా ఆయన చూసినప్పుడు కూడా ఆయన అక్కడెక్కడ ఆయనకు ఆ పసలు లేదు అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. ఆయన చెప్పుకుంటే మాత్రం జరిగేది రాష్ట్రంలో కూడా అంటారా మీరు? ఆయన ఓన్లీ నేను చెప్పేది ఏంటి, ఓన్లీ వైసీపీ నాయకులకే ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, ఇంకా బయట వాళ్ళకి కాదు. బయట ఆయన జీరో అనేది లెంతీ క్వశ్చన్లోనే అర్థమైపోయింది. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా నిద్రపోవటం అది మనం చూస్తూనే ఉన్నాం. దావోస్ మీటింగ్ కూడా అదేం వదలలేదు కదా. అక్కడ కూడా ఆయన వెళ్ళి రెస్ట్కిను టైంపాస్ చేయడానికి వెళ్ళాడు. ఏదో నేను ఒక దేశం వెళ్ళొచ్చాడు, ఏం కంపెనీలు పట్టుకొచ్చాడు, ఏం చేశాడు? సరే, ఆయన కంపెనీలు తేకపోతే పోయాడు దావోస్ వరకు వెళ్ళి. ఈ వచ్చినట్టు అవంతటా ఉండేటివి కూడా తరివేశాడు కదా. ఇప్పుడు అమర్ రాజా తీసుకోండి, దాన్ని పంపించేసాడు పొల్యూషన్ అంట. అవును, అప్పుడు పొల్యూషన్ బోర్డు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని తరివేశాడు. కానీ ఋషికొండ లాంటి ప్లేసు, అది ఒక పర్యావరణానికి హాని కలిగించే బిల్డింగ్ కట్టడం అక్కడ, అంటే అది కూడా పర్యావరణంలో భాగమే కదా ఋషికొండ. సో దాన్ని వీళ్ళు నాశనం చేశారు కదా అక్కడ.
సో పెద్ద రోడ్లు వేయటం ఏంటి, వీళ్ళకి కావాల్సిన భవనాలు వేయటం ఏంటి, వీళ్ళు దానికి తగ్గ పిల్లర్, ఇప్పుడు అంతంత భవనాలు కట్టాలనుకున్నప్పుడు కొండలో ఎంతెంత పిల్లర్స్ వేసి ఉంటారు లోపలికి, భూమి లోపలికి. అంటే సగం కొండ లేకుండా పోయింది కదండి అక్కడ. కొండ లేకుండా పోయింది, మొత్తం రోడ్లు వేసేసారు, అంతా చెట్లు మయంగా ఉన్నదాన్ని. సరే దానికోసం 100 కోట్లు ఫైన్ కట్టారు కదా స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైన్ వేసింది, ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసారు, వేసింది ఈయన కట్టాడు కదా, 100 కోట్లు ఫైన్ కట్టాడు. అంటే పర్యావరణాన్ని నాశనం చేసేది మీరే. అంటే మీకు ఇష్టం లేని కంపెనీ ఏదైనా ఉంటే దాన్ని తరిమేసేదానికి సాకు చెప్పేది మీరే పర్యావరణం గురించి. సరే లులుమాల ఎందుకు వెళ్ళిపోయింది, అది కూడా పర్యావరణం పాడు చేసిందా? కియా కంపెనీలు ఎందుకు తరిమేయాలని చూసావు? అసలు ఆల్రెడీ స్పేర్ పార్ట్స్ బయట పెట్టేశారు, మీరు మీ దెబ్బకు భయపడిపోయారు. సో ఉన్న వాళ్ళని కూడా లేపించేయాలనే ప్రయత్నం చేశారు కదా. సో ఇవన్నీ చేయటానికి కారణం ఏంటి అంటే నీకు చేతగాంతనం, నువ్వు చేయలేవు, నువ్వు చేయలేకపోగా చేసే వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. సో ఈ రోజున నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు వాళ్ళకి ఐటీ మినిస్టర్ ఉన్నాడు గతంలో, ఏమన్నాడు, అక్కడ చలి అమ్మో రోజు స్నానాలు చేయాలా, అక్కడికి వెళ్తే ఎట్లా చేయగలుగుతాం, ఎలా ఉండగలుగుతాం అని అన్నాడు. అరే బాబు మిమ్మల్ని పోయి ఓట్లేసి గెలిపించింది ఎందుకు, మీరు చలి అని చెప్పి ముసుగేసుకొని ఇంట్లో పడుకోవటానికా? సో నువ్వు నీకు చేతకపోతే నువ్వు మానేసేయాలి కదా. నేను ఈ పదవికి నేను అర్హుడిని కాదని వదిలేసి ఉండాలి ఆ రోజే. ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ అదే చేసి ఉండాలి. ఆ రోజు నువ్వు ఎందుకు వదిలేయలేదు? సో ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయండి. అసలు ఒక ఐటీ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాడా? కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారా? ఆయన మాటలు ఇవే కదా, ఇట్లాంటి మాటలు. సో వాళ్ళిద్దరూ వెళ్ళారు, ఆ రోజు ఏమీ చేసుకురాలేకపోయారు. అదే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీజీ భరత్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్ బాగుంది. అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అది డైజెషన్ కాలేకుండా ఉంది వీళ్ళకి. దానికోసం ఈ రోజున టీడీపీ మీద మళ్ళీ ఏదో బురద జల్లాలి, 100 కోట్లు 1000 కోట్లు ఫ్లైట్లు ఖర్చులకి పెడుతున్నారు అనేది, అది ఎవరు ఖర్చు పెట్టారు, ఎవరు చేశారు అనేది అయితే ప్రజలందరికీ తెలిసిందే. సో ఫ్లైట్లకు ఖర్చు పెట్టే విధానం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా గవర్నమెంట్ సొమ్ము ఏ రకంగా ఇంటి సొమ్ము లాగా వాడేయచ్చు అనేది జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టిన విద్య అది. సో ఈ రోజున అది మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి, లోకేష్ గారు ఆయన ఓన్ బ్రాండ్ మార్క్ క్రియేట్ చేసేసుకున్నారు ఈ టర్మ్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున బాబు గారు వచ్చేసినా కూడా లోకేష్ గారు అక్కడే ఉన్నారు ఇంకా. సో ఇంకా ఆయన వర్క్ అంటూ ఉంది, అక్కడ నడుస్తుంది. సో అంటే ఏంటి, బాబు గారు నెక్స్ట్ టైం వెళ్ళకపోయినా కూడా లోకేష్ గారు వెళ్ళేసి వచ్చినా సరిపోద్ది. సో ఆ రకంగా ఆయనకి ఐటీ మినిస్టర్గా ఏది ఉంటే ఇక్కడ మంచిగా ఉంటుంది. ఈ రోజున అమెరికా కంపెనీస్తో కానివ్వండి, ఈ రకంగా అన్ని బిల్ గేట్స్ గారితో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్కే కానివ్వండి, పరిశ్రమలకే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా తీసుకురావాలి అనే ఏపీకి అనే ఒక ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నట్టే కనపడుతుంది. ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో అయితే ఒక క్లియర్ పిక్చరైజేషన్ కూడా ఇచ్చేస్తారు. ఖచ్చితంగా ఏపీ మీద అయితే చాలా వరకు హోప్స్ ఉన్నాయి. ఆ దావోస్ దీనిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షనే ఏపీఏ అవుతుంది. ఎందుకంటే దానికి సీఎంగా ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఆయన చూడంగానే, బాబు గారిని చూడంగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఆయన విజనరీ లీడర్, ఆయన గతంలో ప్రూవ్డ్. సో ఆ స్థాయిలో ఉన్న సీఎంలు ఎవరు కూడా ఇండియాలో లేరు. సో ఖచ్చితంగా ఆయనకు అన్న ఇమేజ్తోనే ఏపీలో వచ్చి భారీ పెట్టుబడులు అయితే ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళు మురుగుతూ ఉంటారు, వైసీపీ వాళ్ళ మురుగుడు ఎవడూ పట్టించుకోవట్లేదు. ఆ సొంత పేపర్లో కూడా రాయటం తగ్గిపోయింది ఈ మధ్య. ఎందుకంటే అది కూడా టీడీపీకి ఫేవర్గా రాస్తుంది కదా, యాడ్లు వేసుకోవటం అవన్నీ చేస్తున్నప్పుడు. సో అది కూడా పోయింది వాళ్ళకి. సో అది కూడా బిజినెస్ పరంగా చూసుకుంటున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, మమ్మల్ని గుర్తించట్లేదేమో, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో అని ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే దాని గురించి పట్టించుకోవటం అనేది అనవసరమైన విషయం. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి వెళ్ళారు. ఓ పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం గురించి మీరేమంటారు? అంటే ఇక్కడేమో సొంత పని కోసం ఆయన వెళ్ళాడు, ఎవరు దాచింది పెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి. సరే అది కూడా కాకుండా ఇంకోటి కేసులకు భయపడి వెళ్ళిపోయాడు.
ఓకే. ఇంకా కేసులు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. RRR గారి కేసు ఉంది, 43,000 కోట్లు సిబిఐ కేసు ఉంది, ఇంకా బాబాయ్ హత్య ఉంది. ఈ 3 కేసులకి ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరే, ఇంకా ఇక్కడ ఏమంటే ప్రజల కోసం వెళ్తుంది ఇది దావోస్ మీటింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ చేసింది ఓన్లీ ప్రజల కోసం వెళ్ళిన ఇది. సో వాళ్ళ సొంత పనులకి వెళ్ళలేదు, వాళ్ళ సొంతగా బిజినెస్లు చేసుకోవడానికి వెళ్ళలేదు. సో మనకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ మన కంట్రీ, మన స్టేట్కి రావాలి, దాని మూలన 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, సో స్టేట్ డెవలప్ అవుతుంది అన్న ఒక ఆలోచనతో వీళ్ళు వెళ్ళారు. సో ఖచ్చితంగా ఇక్కడ సొంత పనులకి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఒకసారి అనుకుంటా, 5 ఏళ్లలో కూడా ఒకసారి వెళ్ళి అది చెప్పి ఒక బఫూన్ లాగా అయిపోయి వచ్చేసారు. 2022లో లెంతీ క్వశ్చన్ అనే ఒకదానికినే అందరూ ప్రపంచం మొత్తం ఎవరు ఇతన అన్నట్టు చూసారు ఇదేంటి అనేది. సో అట్లాగా ఖచ్చితంగా ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ బాబు గారు అయితే ఏ టర్మ్లో ఆయన ఉన్న సీఎంగా ఉన్న టర్మ్లో ఎప్పుడు కూడా మిస్ చేసుకోవాలి ఆపర్చునిటీ. దావోస్ పర్యటన ఎప్పుడు మిస్ చేసుకోవాలా. సో ఈ 5 ఏళ్ళలో కూడా ఆయన ఖచ్చితంగా దానికి అటెండ్ అవుతారు. సో బాబు గారు అటెండ్ అవ్వలేకపోయినా లోకేష్ గారు అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకే, మరి ఇప్పుడు మరి జగన్ గారు లండన్ నుంచి తిరిగి వస్తారా? మరి ఈ నెలాఖరికి యాక్చువల్గా ఆయన షెడ్యూల్ ప్రకారం తిరిగి రావాల్సి ఉంది. ఈ నెలాఖరికి వస్తారంటారా రారంటారా మీ అభిప్రాయం? ఉన్న కేసుల చూస్తే ఆ విషయం ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కేసులకు వెళ్తాడా, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా తెలుస్తుంది అరెస్ట్ అవుతారనేది. ఎందుకంటే మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడే ఈ ప్యాలెస్లు పిచ్చేంటి అని కూడా ఒక డిస్కషన్ నడిచింది. అంటే ఈయన గురించి కూడా ఆరా తీశారని చెప్పేసి ఆరా తీశారు. ఈ ప్యాలెస్లు పిచ్చేంటి, ఈ ఋషికొండ ఈ ప్యాలెస్ ఏంటి, ఇట్లాంటివి ఈయనకి ఇన్ని బంగ్లాలు అవసరమా, ఇవన్నీ కూడా ఆయన ఎంతెంత ఖర్చులు పెట్టాడు, ఏ రకంగా ఇది చేశాడు, స్టేట్ నాశనానికి ఏ రకంగా దోహదపడ్డాడు అనేది అయితే క్లియర్ పిక్చర్ వచ్చింది వాళ్ళకి. సో గత కేసులు గతంలోటివి కూడా ఉన్నాయి కదా, వీటన్నిటి దృష్ట్యా చూస్తే అయితే రావడం అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సరే, ఎక్కడున్నా కూడా ప్రజాధనం తిన్నప్పుడు అయితే వచ్చే అవకాశం, రప్పించాల్సిన అవసరం కూడా మన ఇండియన్ గవర్నమెంట్కి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.